సమ్మక్క సారక్క ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కోటి మంది జనం, బెల్లం, పూనకాలు. తెలుగు రాష్ట్రాల్లో మేడారం గురించి తెలియని వారు ఉండరు. కానీ మనలో ఎంతమందికి తెలుసు? మనం ఇప్పుడు పండగలా జరుపుకుంటున్న ఈ సంబరం వెనక సామ్రాజ్యాలను గడగడలాడించిన ఒక రక్త చరిత్ర దాగుందని. ఇది కేవలం జాతర కాదు, 1000 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఆత్మగౌరవ యుద్ధం. కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడ్డ ఆ ఇద్దరు వీరవనితుల అసలు కథ ఏంటి? ఈ రోజు మీకు తెలిసిన మేడారాన్ని మీకు తెలియని కోణంలో చూపిస్తాను. వెల్కమ్ టు ద అన్ఫిల్టర్డ్ విత్ ఆర్వి. మేడారం సమ్మక్క సారక్క జాతర ఇది ఆసియాలోనే అతిపెద్ద జాతర. ఇక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, ఆఖరికి విగ్రహం కూడా ఉండదు. ఉన్నదల్లా 2 గద్దెలు, చుట్టుముట్టు అడవి, కోట్లాది మంది నమ్మకం. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఈ దట్టమైన అడవుల్లో ఈ జాతర జరుగుతుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాద్భుతం కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక పోరాటం, ఇది ఒక చరిత్ర, ఇది కన్నీళ్లు పెట్టించి ఒక త్యాగదనుల గాథ. అసలు ఎవరు ఈ సమ్మక్క సారక్క? సామ్రాజ్యాన్ని గడగడలాడించిన కాకతీయ రాజుల్ని ఎదిరించిన ఈ వనదేవతల చరిత్ర ఏంటి? మనుషులు దేవతలుగా ఎలా మారారు? బంగారాన్ని అంటే బెల్లంని తూకం వేసి మొక్కులు చెల్లించి విశిష్ట సాంప్రదాయం అనుకున్న అసలు కథ ఏంటి? ఈ రోజు ఆ అడవి తల్లుల చరిత్రని, మేడారం వైభవాన్ని కళ్ళకు కలిపినట్టు చూద్దాం. ఈ కథ మొదలై ఇప్పటికి 1000 ఏళ్ళు అంటే 12వ శతాబ్దంలో ఇది మొదలైంది. అడవిలో పులుల మధ్య ఒక పసిపాప దొరికింది. ఆ పులిలే ఆ పాపకు రక్షణ నిలబడ్డాయి. అద్భుతాన్ని చూసి మేడారం గిరిజన దొర మేడరాజు ఆ పాపను దైవదత్తగా భావించి పెంచుకున్నాడు. ఆమె పేరే సమ్మక్క. సమ్మక్క పెరిగి పెద్దదైంది. ఆమెకు ఆ గూడెం నాయకుడు పడిగిద్ద రాజుతో వివాహం జరిగింది. వీరికి సారలమ్మ అంటే సారక్క, నాగులంబ, జంపన్న అనే 3 పిల్లలు పుట్టారు. అంతా సంతోషంగా సాగుతున్న సమయం అది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మేడారం ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండలేదు, తినడానికి తిండి లేదు. సరిగ్గా అప్పుడే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సైన్యం మేడారం వచ్చింది. కప్పం కట్టాల్సిందని హుకుం జారీ చేసింది. మా జనాలకే తిండి లేదు, మేమేం పన్ను కడతామని పడిగిద్ద రాజు ఎదురు తిరిగాడు. గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతింది. యుద్ధం అనివార్యమైంది. ఒకవైపు కాకతీయ మహాసైన్యం, మరోవైపు విల్లంబులు మాత్రమే ఉన్న గిరిజన సైన్యం. లక్నవరం చెరువు దగ్గర భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు వీరమరణం పొందాడు. సమ్మక్క కొడుకు జంపన్న శత్రువులను చీల్చి చెండాడుతూ అలసిపోయి సంపెంగ వాగులో దూకాడు. ఆ వాగు నీళ్లు జంపన్న రక్తంతో ఎర్రగా మారాయి. అప్పటి నుండి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. కూతుళ్లు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు కూడా నేల కొరిగారు. ఇక మిగిలింది సమ్మక్క ఒక్కతే. భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. గుండె నిండా బాధ, కళ్ళ నిండా కసి. ఆమె ఆడపులిలా విరుచుకుపడింది. ఆమె యుద్ధం చేస్తుంటే కాకతీయ సైనికులు ఈమె మనిషి కాదు, శక్తి స్వరూపినని భయపడి పారిపోయారు. యుద్ధం అంటే ఎదురించి పోరాడతారు. కానీ ఇక్కడ ఒక సైనికుడు వెన్నుపోటు పొడిచి ఆమెను గాయపరిచాడు. రక్తం కారుతున్న గాయాలతో సమ్మక్క చిలకల గుట్ట వైపు వెళ్ళింది. నేను పుట్టలో కలుస్తాను, జనాల కండగా ఉంటాను అని శపథం చేసి అడవిలోకి వెళ్లి మాయమైపోయింది. గిరిజనులు ఆమె కోసం వెతక్క ఒక పుట్ట దగ్గర నెమలినార చెట్టు కింద కేవలం ఒక కుంకుమ బరిని మాత్రమే దొరికింది. ఆమె మరణించలేదు, దేవతగా మారిందని గిరిజనులు నమ్మారు. ఆమె త్యాగానికి గుర్తుగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ జాతర జరపడం మొదలు పెట్టారు. మేడారం జాతర కేవలం మొక్కులు తీర్చుకునే పండుగ మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మగౌరవ ప్రతీక. అది ఎంత పెద్ద రాజ్యమైనా సరే మా జోలికి వస్తే, మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోమని చాటి చెప్పిన గిరిజన స్త్రీల పౌరుషం ఇది. ఒక తల్లి తన పిల్లల కోసం, తన గూడెం కోసం చేసిన త్యాగం ఇది. ఇక్కడ రాతి విగ్రహాలు ఉండవు, సమ్మక్క సారక్కలు అడవి బిడ్డలు. అందుకే వారిని చెట్ల రూపంలో, వెదురుకర్ర రూపంలో, మట్టి గద్దెల రూపంలో కొలుస్తారు. ప్రకృతిని దేవుడిగా చూసే భారతీయ ఆదివాసీ సంస్కృతికి ఇది నిలువుటద్దు. ఇది గిరిజన జాతర అయినా ఇక్కడ బ్రాహ్మణుల నుండి దళితుల వరకు, హిందువుల నుండి ఇతర మతస్థుల వరకు అందరూ సమానమే. పసుపు, కుంకుమ, బెల్లం ఇంతకంటే పవిత్రమైనవి ఇక్కడ వేరేవి లేవు. మాఘశుద్ధ పౌర్ణమి సమయంలో 4 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఘట్టంలో ఒక స్పెషల్ ఉంటుంది. మొదటి రోజు సారలమ్మ రాక. కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మను వెదురుకర్ర రూపంలో పూజారులు తీసుకొని వస్తారు. ఆమె వస్తుంటే భక్తులు పూనకంతో ఊగిపోతారు. జింక చర్మం వేసుకున్న ఆదివాసులు డప్పులు కొడుతూ స్వాగతం పలుకుతారు. సారలమ్మ గద్దెపైకి చేరగానే జాతర మొదలవుతుంది. 2వ రోజు సమ్మక్క రాక, అత్యంత ముఖ్యమైన ఘట్టం. చిలుకల గుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దె మీదకి తీసుకొస్తారు. అప్పుడు అడవి మొత్తం నిశ్శబ్దంగా మారుతుందంట. ఎప్పుడైతే తల్లి గద్దె మీదకి వస్తుందో లక్షలాది మంది తల్లి రక్షించు అంటూ చేసే నినాదాలతో మేడారం దద్దరిల్లిపోతుంది. అప్పుడు జిల్లా ఎస్పీ గారు గాల్లోకి కాల్పులు జరిపి తల్లికి గౌరవ వందనం చేస్తారు. 3వ రోజు మొక్కుల రోజు. 2 గద్దెల మీద తల్లి కూతులు కొలువై ఉంటారు. ఇదే పీక్ స్టేజ్. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి తడి బట్టలతో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇక్కడ ప్రసాదం ఏంటో తెలుసా? బంగారం. అంటే నిజమైన బంగారం కాదు, బెల్లం. మనిషిని తన బరువుకి సరిపడ బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ తులాభారం అర్థం నా బరువు బాధ్యతలను నువ్వే చూసుకోవాలి తల్లి అని దీని అర్థం. 4వ రోజు వనప్రవేశం, ఆవాహన. ఆవాహన ఎంత ఘనంగా జరుగుతుందో వీడుకోలు కూడా అంతే ఎమోషనల్ గా ఉంటుంది. 4వ రోజు సాయంత్రం దేవతలు మళ్ళీ అడవిలోకి వెళ్తారు. మళ్ళీ 2 ఏళ్ల వరకు తల్లి రాక కోసం భక్తులు కళ్ళు కాయలా వేచి చూస్తుంటారు. ఆధునిక ప్రపంచంలో మన టెక్నాలజీని నమ్ముతాం, సైన్స్ ని నమ్ముతాం. కానీ మేడారం వెళ్తే అర్థమవుతుంది మనిషికి అన్నిటికన్నా ఎక్కువ కావాల్సింది దైవ నమ్మకం అని. ఏ కార్పొరేట్ హాస్పిటల్ నయం చేయలేని రోగాలను ఆ గద్దెల మీద చల్లే పసుపు నయం చేస్తుందని నమ్మే కోట్లాది మంది భక్తుల విశ్వాసం అది. సమ్మక్క సారక్కలు చనిపోలేదు. అన్యాయం జరిగినప్పుడు ఎదిరించే ప్రతి గొంతుకులో వాళ్ళు బతికే ఉన్నారు. ప్రకృతిని కాపాడుకునే ప్రతి మనసులోనూ వాళ్ళు బతికే ఉన్నారు. మీకు ఎప్పుడైనా వీలైతే జీవితంలో ఒక్కసారైనా మేడారం వెళ్ళండి. ఆ అడవిలో ఉండే వైబ్రేషన్ ని ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇది జాతర కాదు, ఇది మన సంస్కృతికి ఊపిరి.